పబ్లిక్ ఎట్లరు ముందుగా అందరికీ శరణార్థులు. తెలంగాణలో వైద్య సేవలు విస్తృతం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తున్నదట. ప్రాంతీయ క్యాన్సర్ సెంటర్లు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించనున్నారట. ఇందుకు అవసరమైన నిధుల కోసం ప్రపంచ బ్యాంకుతో చర్చిస్తుర్రట. జూన్ 16 నుంచి 18 వరకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు మన రాష్ట్రానికి రానున్నారట. జూన్ నెలాఖరి వరకు యాసంగి ధాన్యం కొంటదట తెలంగాణ సర్కారు. అంటే ఆలస్యంగా వచ్చిన ధాన్యాన్ని కూడా కొంటదన్నట్టు. ఇప్పటికే 73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొని రికార్డు సృష్టించింది మన తెలంగాణ సర్కారు. ఈ నెలాఖరి వరకు మొత్తం యాసంగి ధాన్యం కొనుగోళ్లు 75 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంటాయని అంచనా ఎత్తారు అధికారులు. తెలంగాణలో సర్కారు పిల్లల ఆరోగ్యం విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నది. అంగన్వాడీలో చదువుతున్న మొత్తం 17 లక్షల మంది పిల్లలకు బాల భరోసా పథకంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు చేస్తారట. పిల్లలకు ఆరోగ్య సమస్యలున్నట్టు తేలితే ఉచిత వైద్యం కూడా అందించేందుకు సిద్ధమైంది సర్కారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన కొన్ని అవినీతి తిమింగళాలు ఏసీబీకి దొరికినాయి. గత ఏప్రిల్ 26న ఈఎన్సీ బుక్కి హరిరాము, 2 రోజుల క్రితం ఈఈ శ్రీధరు ఏసీబీకి దొరికిర్రు. ఒక్కొక్క రాస్తి 200 కోట్ల పైనే ఉందటల్లో. అయితే కొందరు అధికారులే అంత తింటే అసలు పెద్ద దొంగ అంత తిన్నడు అనే చర్చ నడుస్తుంది తెలంగాణ సమాజంలో. నిన్న మొన్న లండన్, అమెరికాల జల్సా చక్కెర్లు కొట్టొచ్చింది కదా మన టిల్లు. గదే కేటీఆర్ జూన్ 20, 21 తేదీల్లో మళ్ళా ఇంగ్లాండ్ కు పోతుండట. యూనివర్సిటీ పేరుతో ఈ ట్రిప్ వేస్తుండు టిల్లు. మొన్న అమెరికా టూర్ లా ఆయన మీటింగ్ వచ్చిన వాళ్లకు గిఫ్ట్ కూపన్ ఇస్తామని చెప్పి జనాన్ని రప్పించుకుర్రట. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలే. రీజనల్ రింగ్ రోడ్డు ఈలైనంత ఏకంగా నిర్మించేందుకు రేవంత్ సర్కార్ చర్యలు తీసుకుంటాంది. కేంద్ర కేబినెట్ అనుమతి రాగానే ఉత్తర దక్షిణ భాగాల నిర్మాణాన్ని ఒకేసారి ప్రారంభించాలని భావిస్తుర్రట. దీంతో రోడ్డు నిర్మాణం తొందరగా కానుందట. ఈ తెలంగాణ ముచ్చట్లు. మళ్ళా రేపు మరిన్ని వార్తలతో కలుసుకుందాం. ఉంటా మరి. బాయ్ బాయ్, టాటా.